Hello people, welcome back to my channel Stories by Pravs. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రవళిక అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడకపోతే వెళ్ళి ఫస్ట్ అవి చెక్అవుట్ చేయండి. అండ్ నేను ఇండియా వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఆల్రెడీ నేను సర్ప్రైజ్ ఎలా చేశాను, మా పేరెంట్స్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎలా సర్ప్రైజ్ చేశాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను. దాని మీద చాలా లవ్ చూపించారు మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ముందు ముందు అన్ని వీడియోస్కి ఇలానే లవ్ చూపిస్తూ ఉండండి. అండ్ ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చెక్అవుట్ చేయండి. యూ గైజ్ విల్ లవ్ ఇట్. అండ్ ఫైనలీ ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అయితే స్టార్ట్ అయిపోయాను యూఎస్కి. అండ్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసి, అండ్ ఫ్లైట్ అయితే చాలా ఫుల్ ఉండే. నా పక్కన ఎవరు రాకుంటే బాగుండు అనుకున్నా, బట్ నో లక్, జనాలు వచ్చేసారు ఆల్రెడీ. నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నా, నాకు ఎప్పుడు అదే కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ ఫ్లైట్ అయితే రెడీగా ఉంది రన్వే పైన టేక్ ఆఫ్ అవ్వడానికి. ఇంకా నాకు మాత్రం ఇన్ని డేస్ నేను స్పెండ్ చేసిన మూమెంట్స్ నా ఫ్యామిలీతో, అసలు సర్ప్రైజ్ ఇచ్చినప్పటి నుంచి నేను ఇప్పుడు రిటర్న్ వెళ్ళే వరకు ఎవ్రీ మూమెంట్ చాలా స్పెషల్ నాకు. అండ్ చాలా మెమరీస్తో బ్యాక్ వెళ్తున్నాను. అండ్ కొంచెం బాధగా కూడా ఉంది వాళ్ళందరిని వదిలేసి వెళ్తున్నా అని. అండ్ ఇంకో సైడ్ చాలా హ్యాపీగా కూడా ఉంది, నా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నా అని. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ మై డియర్ లవ్లీ హస్బెండ్ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఎప్పుడెప్పుడు రీచ్ అయ్యి తన దగ్గరికి వెళ్ళాలా అన్నట్టు కూడా ఉంది. అండ్ 4 hours ట్రావెల్ చేసిన తర్వాత అబుదాబీకి అయితే రీచ్ అయిపోయాను. అండ్ ఇక్కడ దిగగానే ఫస్ట్ మనం మన గేట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇమిగ్రేషన్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ ఈ అబుదాబీ ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే చూడటానికి. అండ్ ఫస్ట్ మనము ఎంటర్ అయ్యే కంటే ముందే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుందన్నమాట. సో ఆ సెక్యూరిటీ చెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా మనం మన గేట్ సైడ్ వెళ్తూ ఉంటే ఆన్ ద వేలో మనకు అన్ని షాపింగ్ అన్నీ ఉంటాయన్నమాట. అసలు ఈ ఎయిర్పోర్ట్ని చూస్తూ అలా టైంపాస్ చేసేయచ్చు, ఇక్కడ ఉన్నవన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ టైంపాస్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ మనీ ఎక్స్చేంజ్, కరెన్సీ ఎక్స్చేంజ్కి కూడా ఉంటుంది మనకి. సో అక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేయొచ్చు, ఇఫ్ ఇన్ కేస్ క్రెడిట్ కార్డ్ లేకుండా అలా ఏమైనా ఉంటే. సో సెక్యూరిటీ చెక్ అయిపోగానే నాకైతే చాలా టైం ఉండే అనమాట. సో ఇంకా నేను అక్కడ ఉన్న షాప్స్ అన్నీ తిరుగుకుంటూ ఉండే. అండ్ ఇమిగ్రేషన్కి కూడా నాకు కొంచెం టైం ఉండే. సో ఇంకా గేట్స్ దగ్గరికి వెళ్ళే ముందు ఇవన్నీ ఆన్ ద వేలో అలా చూస్తూ టైంపాస్ చేస్తూ వెళ్ళిన. అండ్ ఇక్కడ దుబాయ్ చాక్లెట్ ఫేమస్ అంటే అది కూడా ట్రై చేద్దామని అది కూడా కొన్ని ఉండే, రికార్డ్ చేయడం కుదరలేదు. బట్ టేస్ట్ మాత్రం బాగుండే, డిఫరెంట్గా ఉండే. అండ్ ఇంకా నా ఇమిగ్రేషన్ అయితే ఫైనల్లీ సక్సెస్ అయిపోయింది. అండ్ అసలు అక్కడ ఏం అడిగారు, ఏం జరిగిందో మీకు ముందు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా షికాగోకి ఫ్లైట్ ఎక్కి పడుకున్న వెంటనే నేను పడుకొని లేచేసరికి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుండే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ ఆల్మోస్ట్ షికాగోకి దగ్గరలో ఉన్నాం, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామన్నమాట. సో అబుదాబీ నుండి షికాగో అయితే ఆల్మోస్ట్ 16 hours జర్నీ అనమాట. ఫైనలీ ఫ్లైట్ అయితే సేఫ్గా షికాగోలో ల్యాండ్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి ఫాస్ట్గా నేను మా హస్బెండ్ని కలుద్దామని వెయిట్ చేస్తుండే. అండ్ మన ఇమిగ్రేషన్ ఆల్రెడీ అబుదాబీలో అయిపోయింది కాబట్టి షికాగోలో మనం డైరెక్ట్ బ్యాగ్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇమిగ్రేషన్ ఆర్ సెక్యూరిటీ చెక్ అలా ఏం ఉండదు. అండ్ ఇంకా బ్యాగ్స్ తీసుకొని బయటికి వెళ్ళి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి షికాగో నుండి. సో మేము ఉండే ప్లేస్కి ఆల్మోస్ట్ 5 hours మళ్ళీ ట్రావెల్ చేయాలి. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా. అండ్ ఇంకా ఇంటికి వెళ్ళగానే నా ఇమిగ్రేషన్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. యాక్చువల్లీ నేను వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేస్ అయ్యింది, ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, వెకేషన్స్ అండ్ కొన్ని పనులు ఇవన్నీ ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయడం అస్సలు కుదరలేదు. అండ్ అన్నీ షేర్ చేసుకోలేకపోయాను మీతో. సో ఇప్పుడు ఇండియా వీడియోస్ అన్నీ నేను ఒక సిరీస్ లాగా నెక్స్ట్ అప్కమింగ్లో పోస్ట్ చేస్తాను అనమాట, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను ఇండియా నుండి యుఎస్ వచ్చేటప్పుడు నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వల్ల అండ్ కొన్ని
సిచ్యుయేషన్స్ వల్ల చాలామంది ఇమిగ్రేషన్ అంటే భయపడుతున్నారు కదా. సో నా ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది, అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు ఆర్ ఏం అడుగుతున్నారు ఇన్ జనరల్ క్వశ్చన్స్ అసలు ఏంటి అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ నా ఫ్లైట్ వచ్చేసి నేను ఇతిహాడ్ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకున్నాను నా ఫ్లైట్. సో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఇఫ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ. ఇతిహాడ్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్న వాళ్ళకి నాది జనరల్గా హైదరాబాద్ టు అబుదాబి అనమాట. అబుదాబిలో స్టాప్ ఉంటుంది. సో అబుదాబి వెళ్ళిన వాళ్ళకి మోస్ట్లీ అక్కడే ప్రీ క్లియరెన్స్ అయిపోతుంది అనమాట. అంటే ఇమిగ్రేషన్ అంతా అబుదాబిలోనే ఫినిష్ అయిపోతుంది. సో నా ఫ్లైట్ ఏమో హైదరాబాద్ టు అబుదాబి టు షికాగో అనమాట. సో షికాగోలో నాకేం మళ్ళీ ఇమిగ్రేషన్ ఉండదు. యూజువల్లీ ఇతిహాడ్తో ఫ్లై చేసే వాళ్ళకు ఉండదు. డిఫరెంట్ ఎయిర్లైన్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో దుబాయ్ ఆర్ దోహా ఆ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి మీరు యూఎస్ వచ్చాకే ఉంటుంది మీకు ఇమిగ్రేషన్. యూఎస్లోకి ఎంటర్ అయ్యాకే ఉంటుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాలస్ ఆర్ న్యూయార్క్ అటు ఎక్కడికి వెళ్ళినా మీకు యూఎస్ వచ్చాకే ఉంటుంది. కానీ ఈ ఎతిహాడ్కి మాత్రం అబుదాబిలోనే ఇమిగ్రేషన్ జరుగుతుంది అనమాట. సో నాకు కూడా అబుదాబిలోనే అయింది ఇమిగ్రేషన్. సో ఫస్ట్ అయితే అబుదాబిలో దిగగానే నాకైతే 4 hours లేఓవర్ ఉండే అక్కడ. సో ఇమిగ్రేషన్ మళ్ళీ అదంతా ప్రాసెస్ అంతా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. లైన్ ఉంటుంది బేసిక్గా, మనకి చాలామంది ఉంటారు కాబట్టి. సో ఆ 4 hours లేఓవర్ ఈజ్ లైక్ మినిమం ఉండాలన్నమాట. అంతకంటే తక్కువ ఉంటే కొంచెం కష్టం అవ్వచ్చు. సో చూసుకోండి మినిమం మీకు 4 hours ఉందా లేదా అనేది చూసుకోండి అందరూ. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ అయితే అక్కడ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి, గ్రీన్ కార్డ్ ఇవి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉండే నేను వెళ్ళినప్పుడు. ఐ డోంట్ నో ఎవ్రీ టైం అట్లానే ఉంటుందా లేదో నాకు తెలీదు, కానీ నేను వచ్చేటప్పుడు మాత్రం అట్లనే ఉండే. సో వాళ్ళని ఫస్ట్ లోపలికి అలౌ చేశారనమాట. తర్వాత H1, H4, F1, B1, B2 ఇవన్నీ వీసాస్ని తర్వాత అలౌ చేశారు. సో నేను Jan 31st రోజు రిటర్న్ వచ్చాను అనమాట. హైదరాబాద్లో నా ఫ్లైట్ నైట్ 9 o'clock ఉండే Jan 31st రోజు. సో మిడ్-నైట్ అబుదాబిలో ల్యాండ్ అయ్యాను. సో ఆ రోజు మిడ్-నైట్ నా ఇమిగ్రేషన్ జరిగింది. దిస్ ఇస్ Jan 31st, 2025లో. సో యాక్చువల్లీ 14th నుంచి అందరికీ ట్రంప్ భయం అనేది స్టార్ట్ అయింది కదా. సో నా దాని తర్వాతనే ఉండే ఇమిగ్రేషన్. సో నేను కూడా కొంచెం అంటే టెన్షన్ ఏం లేదు, బట్ జస్ట్ అదొక బజ్ ఉంటుంది కదా. ఓకే ఇమిగ్రేషన్ అయిపోతే ఒక పెద్ద పని అయిపోతుంది, ఓకే అమ్మయ్య అని రిలాక్స్ అవ్వచ్చు కదా. సో నాకు అది అయ్యే వరకు కొంచెం అట్లుండే. ఇంకా ఫైనల్లీ మా H1, H4s వీళ్ళందరినీ పిలవడం స్టార్ట్ అయినప్పుడు దెన్ లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళేటప్పుడే నా ఫైల్ నేను చేతిలో పట్టుకున్నాను. నా ఫైల్, నా పాస్పోర్ట్ అండ్ నా బోర్డింగ్ పాస్ ఇవి తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మన పాస్పోర్ట్ చెక్ చేస్తారు అండ్ బోర్డింగ్ పాస్ కూడా చెక్ చేస్తారు. బోర్డింగ్ పాస్ చెక్ చేసి జనరల్ క్వశ్చన్ అనమాట, మనం ఎన్ని చెక్-ఇన్ బ్యాగ్స్ తీసుకొస్తున్నామని, ఎన్ని చెక్-ఇన్ చేసాం బ్యాగ్స్ అని క్యాజువల్ క్వశ్చన్ అడుగుతారు. సో నేను 3 bags తీసుకొచ్చాను కాబట్టి I said 3 అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ లోపలికి వెళ్తాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ ఉంటుంది అనమాట, సెక్యూరిటీ చెక్. మన బ్యాగ్స్, షూస్ అన్నీ రిమూవ్ చేయాలి. బ్యాగ్స్ అన్నీ తీసి మళ్ళీ సెక్యూరిటీ చెక్ అదంతా గో త్రూ అవ్వాలి. సో అదంతా అయిపోయాక దెన్ మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం అనమాట. సో అక్కడ లోపలికి ఎంటర్ అయ్యాక మనకి మల్టిపుల్ కౌంటర్స్ ఉంటాయి అక్కడ. ఆల్మోస్ట్ అబుదాబిలో అయితే నేను ఒక 10 counters చూశాను. సో 10 counters-లో చాలా లైన్స్ ఉంటాయి అండ్ చాలా పెద్ద లైన్ ఉండే నేను వెళ్ళినప్పుడు. సో యూజువలీ దే డివైడ్ పీపుల్, కొందరు. యాక్చువల్లీ నాది స్టార్ట్ అయ్యే ముందు లైన్లో నిల్చొని వేరే వాళ్ళ చూస్తుండే అనమాట నేను, ఏం అడుగుతున్నారు అసలు ఏంటి అని. చాలామందికి లైక్ ఇట్ వాజ్ లైక్ కొంచెం టఫ్ అనే చెప్పాలి. చాలాసేపు వాళ్ళని అక్కడ నిల్చోబెట్టి ఐ డోంట్ నో ఏం అడిగారు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, కానీ బట్ చాలాసేపు వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతూనే ఉండే అండ్ వాళ్ళ ఫైల్స్లో నుండి దే వర్ గివింగ్ సమ్ డాక్యుమెంట్స్ అండ్ అన్నీ చూపిస్తుండే అన్న చాలాసేపు నిల్చోబెట్టారు వాళ్ళని. నెక్స్ట్ నా టర్న్ వచ్చింది. సో నా టర్న్ వచ్చేసరికి నేనైతే నా ఫైల్ అవన్నీ పట్టుకొని వెళ్ళాను అండ్ నా క్యాబిన్ బ్యాగ్ మనతోనే ఉంటుంది. సో వెళ్ళగానే ఫస్ట్ మన పాస్పోర్ట్ తీసుకుంటారు.
ఇది అందరికీ తెలుసు కదా. మన పాస్పోర్ట్ అయితే తీసేసుకున్నారు. తీసుకొని షీ ఆస్ వాట్స్ యువర్ ఫుల్ నేమ్ అని అడిగింది ఫస్ట్. సో నేను చెప్పాను సో అండ్ సో అని. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ టు USA అని అడిగింది అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ అంటే నేను చెప్పాను నేను H4 డిపెండెంట్ వీసా, సో మై హస్బెండ్ ఈజ్ స్టేయింగ్ ఓవర్ దేర్, సో ఐఎమ్ గోయింగ్ టు హిమ్ అని చెప్పాను అనమాట. నాది H4 వీసా కాబట్టి అది చెప్పాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ హస్బెండ్ పేరేంటి అని అడిగింది. ఫుల్ నేమ్ చెప్పాలి. సో నేను చెప్పాను సో అండ్ సో అని. అండ్ నెక్స్ట్ మీ హస్బెండ్ వీసా స్టేటస్ ఏంటి అని అడిగింది. ఐ టోల్డ్ దెమ్ ఈజ్ H1B హోల్డర్, ఈజ్ వర్కింగ్ దేర్ ఇన్ IT అది అని చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు USలో అని అడిగింది అనమాట. థర్డ్ క్వశ్చన్. యూజువలీ ఫస్ట్ నేను స్టేట్ అదంతా చెప్పాను. నెక్స్ట్ ఫుల్ అడ్రస్ చెప్పమంటే ఐ టోల్ సో అండ్ సో మేము ఈ స్టేట్లో ఉంటాము అండ్ మా అడ్రస్ ఇది అని చెప్పాను. సో కొందరిది అమెండ్మెంట్ వేరే దగ్గర ఉండి అండ్ వాళ్ళు ఉండే అడ్రస్ వేరే ఉంటుంది కదా. సో మీ H1B అమెండ్మెంట్లో ఏ అడ్రస్ అయితే ఉందో మీరు అదే వాళ్ళకి చెప్పాలన్నమాట. సో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మాదైతే సేమ్ కాబట్టి సో నాకేం ప్రాబ్లం లేకుండే. ఐ టోల్డ్ ద సేమ్ అడ్రస్. సో ఒకవేళ అలా డిఫరెంట్ ఉన్న వాళ్ళైతే మీ అమెండ్మెంట్ ఉన్న అడ్రస్సే చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ చెప్పాక అపార్ట్మెంట్ నెంబర్ స్పెసిఫిక్గా మళ్ళీ అడిగింది. సో ఐ టోల్డ్ హర్ దిస్ ఈజ్ మై అపార్ట్మెంట్ నెంబర్, వి లివ్ దేర్ అని చెప్పాను. వాళ్ళ దగ్గర యాక్చువల్లీ మొత్తం ఉంటుంది డేటా, వాళ్ళు చూసే అడుగుతారు. సో కరెక్ట్గా చెప్పండి అందరూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏం క్యారీ చేస్తున్నావు నీతో, ఏమైనా స్పైసెస్ ఆర్ ఏమైనా మసాలా స్పైసెస్ ఆర్ ఏమైనా క్యారీ చేస్తున్నావా అని అడిగింది. అవన్నీ ఇల్లీగల్ అనమాట, యూజువలీ మనం క్యారీ చేయొద్దు. సో నేను అలాంటివి ఏం తీసుకురాలేదన్నమాట, ఎందుకంటే అవన్నీ లీగలీ నాట్ అలౌడ్. సో మేము అవన్నీ ఇక్కడే కొనుక్కుంటాం, సో తీసుకురాలేదు. అవన్నీ ఉన్నాయా మన చెక్-ఇన్ బ్యాగ్స్, యాక్చువల్లీ మన చెక్-ఇన్ బ్యాగ్స్ అక్కడ మనకి ఇమేజ్లో చూపిస్తుంటారు. ఆర్ దీస్ యువర్ చెక్-ఇన్ బ్యాగ్స్ అని అడుగుతారు. ఎస్ దిస్ అవి నా చెక్-ఇన్ బ్యాగ్స్ అని చెప్పాలి. చెప్పాక అందులో ఏముంది, ఏమేమి క్యారీ చేస్తున్నావు, స్పైస్ లేదు ఏం క్యారీ చేయట్లేదు. మరి అందులో ఏముంది అంటే ఐ టోల్డ్ దెమ్ లైక్ స్నాక్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది అండ్ కొంచెం క్లోత్స్ ఉన్నాయి, మాకు అవసరమైన యూజువల్ స్టఫ్, జనరల్ స్టఫ్ అండ్ కొన్ని పికిల్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నాన్ వెజ్ పికిల్స్ లీగల్గా నాట్ అలౌడ్ అనమాట. సో నేను నాన్ వెజ్ పికిల్స్ ఏం తీసుకురాలేదు, ఓన్లీ వెజ్ పికిల్సే తీసుకొచ్చాను. ఉసిరికాయ, ఆవకాయ అట్లాంటివి తీసుకురావచ్చు, బట్ నాన్ వెజ్ పికిల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తెద్దామనుకుంటే జస్ట్ డ్రాప్ దట్ ఐడియా, డోంట్ బ్రింగ్ ఇన్, మీరు పార్సల్ వేసుకోవచ్చు. సో యా అది చెప్పాను. సో ఓకే అని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళింది. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ఇంతకుముందు యూఎస్కి వచ్చావా, డిడ్ యూ స్టడీ హియర్ అని అడిగింది. నన్ను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగింది అంటే నా బీటెక్ అయిపోయిన వెంటనే నేను యాక్చువల్లీ యూఎస్కి వద్దామని ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ యూనివర్సిటీస్కి కూడా నేను అప్లై చేశాను యాక్చువల్లీ, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను అప్పుడు రాలేదు యూఎస్కి. బట్ వాళ్ళకి అది అక్కడ డేటాలో చూపించింది అనుకుంటా, అందుకే షీ ఆస్ మీ లైక్ మీ వీసా ఏమైనా రిజెక్ట్ అయిందో ఆర్ సంథింగ్ ఏమైనా అయిందా, కాలేజ్లో ఏమైనా అయినాయా అట్లా అనుకొని అడిగింది. బట్ ఐ సెడ్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ కాలేజెస్ బట్ ఐ డిడ్ంట్ అప్లై ఫర్ ద వీసా ఎట్ దట్ టైమ్. సో నేను అప్పుడు రాలేదు అని చెప్పాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వీసా H4A అని చెప్పాను. సో ఓకే అని ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నాకు మీరు ఏమైనా గోల్డ్ క్యారీ చేస్తున్నారా, ఆర్ యూ క్యారింగ్ ఎనీ గోల్డ్ జ్యువెలరీ అని అడిగారనమాట. సో మోస్ట్లీ వాళ్ళకి తెలుసు ఇండియన్స్ దగ్గర గోల్డ్ ఉంటుంది, వాళ్ళు క్యారీ చేస్తారని. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఐ థింక్ అరౌండ్ 80% అని చెప్పొచ్చు, అందరికీ ఈ క్వశ్చన్ అయితే కంపల్సరీగా ఇమిగ్రేషన్లో అడిగారు. బేసిక్గా గర్ల్స్కి, బాయ్స్కి చాలా తక్కువ. సో యా బట్ అడిగితే అడగొచ్చు. సో మీరు గోల్డ్ తీసుకెళ్తే మాత్రం మీ దగ్గర ఆ గోల్డ్కి సంబంధించిన రిసిప్ట్స్, బిల్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి, వాళ్ళు అడుగుతారు. అండ్ నన్ను అడిగింది అనమాట, సో ఎంత గోల్డ్ క్యారీ చేస్తున్నావు అని అడిగింది. సో నేను చెప్పాను సో అండ్ సో ఇంత క్యారీ చేస్తున్నాను అని. ఎన్ని పీసెస్ ఉన్నాయి అవి అని అడిగింది, ఇన్ని పీసెస్ ఉన్నాయని చెప్పాను. అండ్ నెక్స్ట్ బిల్స్ ఇవ్వమని అడిగింది. సో బిల్స్ ఇచ్చాను. బిల్స్ చూసాక ఓకే ఇవి ఓల్డ్వి కదా, సో యా ఇట్స్ ఓకే అనింది.
అండ్ నేను తీసుకెళ్ళిన గోల్డ్ లిమిట్లోనే ఉండే అనమాట. సో మనం ఇండియా నుండి యూఎస్కి క్యారీ చేసే గోల్డ్ కొంచెం ఒక లిమిట్ సెట్ అయి ఉంటుంది. సో ఆ లిమిట్లోనే మనం గోల్డ్ని క్యారీ చేయాలి. అంతకంటే ఎక్కువ గోల్డ్ క్యారీ చేస్తే మనకి ట్యాక్సెస్ పే చేయాల్సి ఉంటుంది. మనం యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేయాలి. సో అది కూడా ఇమ్మిగ్రేషన్లోనే జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ క్యారింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ ద లిమిట్ ఆర్ మీరు తీసుకెళ్లే గోల్డ్కి బిల్స్ లేకపోయినా కూడా ఐ థింక్ యూ హ్యావ్ టు పే ద ట్యాక్సెస్. సో మీరు తెచ్చుకునే గోల్డ్కి ట్యాక్సెస్ బిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అండ్ కంపల్సరీ మిస్ అవ్వకుండా క్యారీ చేయండి. అండ్ ఇంకా నాకు అంతే, ఇవే అనమాట నా క్వశ్చన్స్. 10 to 11 క్వశ్చన్స్ అడిగింది నన్ను అయితే. సో తర్వాత యు ఆర్ గుడ్ టు గో అనేసింది. అండ్ ఇది నాది H4 వీసా కాబట్టి నాకైతే ఈ క్వశ్చన్స్ అడిగారు. అండ్ నెక్స్ట్ H1 వచ్చేసరికి H1 వాళ్ళకైతే అంటే నాకు తెలిసిన సర్కిల్లో వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ అండ్ అక్కడ అబుదాబిలో కొందరిని అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. H1 వాళ్ళైతే మెయిన్గా మీ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. మీ I-140 అప్రూవ్ అయితే మీ I-140 కాపీ, మీ అన్ని ఇయర్స్వి H1 కాపీస్ అండ్ I-797 ఎవ్రీ టైం అంటే మీ వీసా ఎవ్రీ టైం రెన్యూవల్ అవుతుంది కదా, అప్పుడు కూడా మనకు కాపీస్ వస్తాయి కదా. సో అవన్నీ దగ్గర పెట్టుకోండి. అండ్ మీ పాస్పోర్ట్ ఆబ్వియస్లీ, మీ వీసా, ఎవ్రీథింగ్ అన్ని డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. అండ్ మీరు H1 అంటే మీరు జాబ్ చేస్తున్నారు కదా, సో మీరు అయితే మీ ఎంప్లాయర్ లెటర్, క్లయింట్ లెటర్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. అండ్ పే స్లిప్స్ అస్సలు మర్చిపోకండి. మీ రీసెంట్ 3 to 4 months పే స్లిప్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా చాలామంది H1లో ఉంటూ కూడా మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే దెన్ దే మైట్ చెక్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనమాట. మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసి చెక్ చేస్తారు అండ్ మీ ఫోన్స్ కూడా చెక్ చేస్తారు. సో మీ ఫోన్ క్లియర్గా ఉంచుకోవాలి. మీ వాట్సాప్, జీమెయిల్ ఆర్ ఇంకేమైనా ఎవ్రీథింగ్ మీరు క్లియర్గా ఉంచుకోవాలి. అండ్ మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా క్లియర్గా ఉండాలన్నమాట లాస్ట్ 6 monthsవి. యూజువల్లీ మీరు లీగల్గా ఏ ట్రాన్సాక్షన్ చేసినా నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఉండదు. సో మీ బ్యాంక్ స్టేట్మెంట్స్లో మీ మనీ ట్రాన్సాక్షన్స్ అయ్యే ప్యాటర్న్స్ చెక్ చేయొచ్చు. అంటే కంపల్సరీ కాదు, చెక్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్కి వచ్చేసరికి F1 వీసా. సో F1 వీసా స్టూడెంట్స్ మాత్రం అయితే మీ యూనివర్సిటీ డీటెయిల్స్ అండ్ మీరు ఏ కోర్స్ చేస్తున్నారో దాని గురించి డీటెయిల్స్. అండ్ కొందరు స్టూడెంట్స్ కాలేజ్ స్టార్ట్ అయిన వెంటనే కాకుండా కొంచెం లేట్గా వస్తారు కదా, సో దానికి మీకు కాలేజ్ నుండి ఒక అప్రూవల్ లెటర్ ఉండాలి. అండ్ మీ దగ్గర ఒక ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ చూపించాలి మీరు వాళ్ళకి. లైక్ ఈ సో అండ్ సో రీజన్ వల్ల నేను లేట్గా వెళ్తున్నా కాలేజ్కి అండ్ నాకు కాలేజ్ దగ్గర నుంచి అప్రూవల్ ఉంది, ఐ హ్యావ్ ద లెటర్ అని చెప్పి అవన్నీ జస్టిఫై చేసుకోగలగాలి. ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడిగితే ఎందుకు లేట్గా వెళ్తున్నారు అని, సో ఏం అడిగినా యూజువలీ యూ హ్యావ్ టు బి ఆన్సరబుల్ అనమాట. కాన్ఫిడెంట్గా అన్నీ కరెక్ట్గా ఉండాలి. అండ్ మీ కోర్స్ డీటెయిల్స్ మీకు కరెక్ట్గా తెలిసి ఉండాలి. మీ కోర్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు, కొన్నిసార్లు అడుగుతారు. సో బీ రెడీ ఫర్ దాట్, ప్రిపేర్ అయ్యి ఉండండి మీ కోర్స్ గురించి, మీరు ఏం చదువుతున్నారు ఏంటి అనేది. అండ్ నాకు తెలిసినవి అయితే ఇవే అనమాట. మోస్ట్లీ H1, F1 అండ్ పేరెంట్స్ B1, B2 మీద వస్తుంటే మాత్రం వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి రిటర్న్ టికెట్ ఉందా లేదా అని కూడా అడుగుతున్నారు. సో ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ కమింగ్ వాళ్ళకి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేయండి. తర్వాత మీరు రీస్కెడ్యూల్ చేసుకోవడం ఆర్ సంథింగ్ యూ కెన్ డూ, కానీ రిటర్న్ టికెట్ కూడా కంపల్సరీ బుక్ చేసుకొని పెట్టండి. సో దట్ వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వకుండా వచ్చేస్తారు. అదర్వైజ్ కొన్ని కేసెస్ విన్నాం కదా మనం, డిపోర్ట్ చేస్తున్నారు పేరెంట్స్కి రిటర్న్ టికెట్ లేకపోతే అని. సో ఆ విషయంలో కేర్ఫుల్ ఉండండి. అండ్ కొందరికి ఇట్లా ఫస్ట్ ఇక్కడ కొందరికి లెవెల్ 1 ఆఫ్ ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొందరికి డౌట్ వస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే ఆర్ మీరు ఏదైనా కరెక్ట్గా ఆన్సర్ చేయకపోతే ఆర్ ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ సెక్యూరిటీ చెక్కి తీసుకెళ్తారనమాట. రూమ్ లోపలికి తీసుకెళ్ళి ఒక 3-4 మెంబర్స్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు అన్నీ అప్పుడు కూడా మళ్ళీ కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. అక్కడికి వెళ్తే డిపోర్ట్ అయిపోతాం అని ఏమి ఉండదు.
అక్కడ కూడా మనకి క్లియరెన్స్ వస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మనం అన్నీ కరెక్ట్గా చెప్పి అన్నీ కరెక్ట్గా ఉంటే. సో అక్కడ కూడా మనకి మల్టిపుల్ పీపుల్ వచ్చి సేమ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో 1 by 1 వచ్చి అడుగుతారు అనమాట. సో అందరికీ మనం సేమ్ ఆన్సర్ ఇస్తున్నామా లేదా అనేది కూడా చెక్ చేస్తారు. సో ఇది H1 వాళ్ళకి ఆర్ ఎవరికైనా అవ్వచ్చు. మేబీ పేరెంట్స్కి అవుతుందో లేదో ఐ డోంట్ నో, బట్ H1, F1 ఆర్ మేబీ H4 ఆల్సో, ఐ డోంట్ నో ఇఫ్ మీరు డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకుండా ఏమైనా ఉంటే. సో అది సెకండ్ స్టెప్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ ఇమిగ్రేషన్ అనమాట. సో అక్కడ అయిపోయాక నెక్స్ట్ అక్కడ మనకి అవర్స్ కూర్చోబెడతారు, గంటలు కూర్చోబెట్టి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో దానికి కూడా ప్రిపేర్డ్ ఉండండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం అవ్వదు మోస్ట్లీ. సో ఒకవేళ అట్లా ఇన్ని అవర్స్ తీసుకెళ్తున్నారు, అయ్యో నాకు నెక్స్ట్ ఫ్లైట్ ఉందని చెప్పినా కూడా వాళ్ళు వినరు. సో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారనమాట. సో మీరే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో చెక్ చేసుకొని మళ్ళీ మీరే టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు మనకి. సో యా, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకుంటే అక్కడి వరకు వెళ్ళరు మోస్ట్లీ. సో జస్ట్ అన్నీ కరెక్ట్గా పెట్టుకోండి. అబుదాబీలో కొందరిని చూశాను అనమాట నేను. కొందరిని రూమ్లోకి తీసుకెళ్ళి అవర్స్ క్వశ్చన్స్ అడగడం అలా కూడా జరిగింది కొందరికి. నేను వచ్చే టైంకి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ వచ్చేసారు, ఎందుకంటే కాలేజెస్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదా. బట్ యా, కొందరు ఉండే స్టూడెంట్స్ ఎక్కువ H1B వాళ్ళే ఉండే. సో వాళ్ళకి మాత్రం క్వశ్చన్స్ అన్నీ గట్టిగానే అడుగుతున్నారు, అన్నీ డీటెయిల్డ్గా అడుగుతున్నారు అనమాట. సో యా, జస్ట్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా పెట్టుకోండి, కాన్ఫిడెంట్గా మాట్లాడండి. సో గైజ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ మీకోసం సపరేట్ వీడియో అయినా చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటే. బట్ యా, డెఫినెట్లీ ఐ ట్రై టు క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరితో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియో అయితే నేను ఇండియా నుండి యూఎస్కి తెచ్చుకున్న లగేజ్ అన్ప్యాకింగ్ వీడియో అనమాట. సో అది మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, సో దట్ మీకు అక్కడ కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఏమేమి తీసుకురావచ్చు, ఏమేమి తీసుకురావద్దు, ఏం అలౌడ్, వాట్ ఈజ్ నాట్ అలౌడ్. ఎందుకంటే నేను ఓన్లీ అన్నీ అలౌ చేసేవే లీగల్గానే అట్లనే తీసుకొచ్చిన. సో మీకు అందులో ఇంకా క్లారిటీగా వస్తుందన్నమాట మీరు ఏం క్యారీ చేయొచ్చు అని. అండ్ ఫుడ్ అయితే క్యారీ చేయొచ్చు. చెక్-ఇన్లో అయితే మీరు స్నాక్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు, మీతో పాటు ఫుడ్ అయితే మీరు కుక్ చేసిన ఫుడ్ అట్లాంటిది అయితే క్యాబిన్లో తెచ్చుకోండి, మీతో పాటు తెచ్చుకోండి ఫుడ్. సో మీరు నా సర్ప్రైజ్ వీడియో మీద చాలా లవ్ చూపించారు. థ్యాంక్ యూ గైస్, లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ ఆల్. అండ్ ఈ వీడియోకి అండ్ అప్కమింగ్ వీడియోస్కి కూడా ఇలానే లవ్ చూపించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.